మూడవ విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని సిబ్బంది తరలించారు. మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు 95 మంది సర్పంచ్ అభ్యర్థులు, 152 వార్డు సభ్య స్థానాలకు 494 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 3,08,500 ఓట్లు ఉండగా ఈ నెల 17న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల నిర్వహణకు సుమారు 5,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సార్ కొండాపూర్ ఇదేనది బగరన్నం అంతే ఏమన్నది తిండి పెట్టడానికి ఇంత మంచి తిండి పెడితే అంత మంచి అందరూ తిండి చేస్తారు పట్టుకోవడానికి హ్యాండిల్ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ అనేటువంటిది 17 డిసెంబర్ నాడు 7 గంటల నుంచి 1 వరకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ పోలింగ్ ప్రారంభం కావడానికి సర్వ సన్నద్ధత జిల్లా యంత్రాంగం అనేది ఏర్పాటు చేసింది. పోలింగ్ సంబంధించినటువంటి మొత్తము 8 రూట్లు ఉన్నాయి. జోన్స్ 4 జోన్స్ 8 రూట్లలో ఈ యొక్క మొత్తము గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి రేపు వీరు ఈరోజు పోలింగ్ స్టేషన్ అక్కడ ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా అభ్యర్థుల తరపు నుంచి వచ్చేటువంటి ఏజెంట్లకు షార్ట్ ఫాల్ ఉన్నటువంటి ఆర్ఓస్ అందరూ కూడా అక్కడ 7 గంటలకే షార్ట్ ఫాల్ ఉన్న ఆర్ఓస్ అందరూ కూడా ఒకసారి ఇక్కడ రిపోర్ట్ చేయండి సార్. ప్రతి 2 గంటలకు ఒకసారి అనగా 9 గంటలకు 11 గంటలకు 1కి ఎంత శాతం ఓట్లు పోలైనాయి కూడా ప్రకటిస్తాము. అక్కడ వెంటనే మీకు అక్కడ ఎంత పర్సెంటేజ్ ఏ పోలింగ్ స్టేషన్లో ఎంత అయిందని కూడా ఇక్కడ మీకు సమాచారము ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి పాల్గొనేటువంటి సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళు చాలా సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించడానికి రెడీగా ఉన్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.